ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవీ దేవతల విగ్రహాలు కావచ్చు, లేకపోతే దేవాలయాలు కావచ్చు, లేకపోతే రథాలు తగలబెట్టడం కావచ్చు, ఇలాంటివి ఎన్నో జరిగాయి. కానీ దీనంతటికి కారణం కల్తీ రెడ్లు. అంటే వాళ్ళు ఒక క్రిస్టియానిటీ మతాన్ని ఆచరిస్తూ కూడా కులాన్ని, మతాన్ని మార్చుకోకుండా, అంటే ఒక్కోసారి ఎస్సీలు కావచ్చు, లేకపోతే ఎస్టీలు కావచ్చు, లేకపోతే బీసీలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఒక మతంలోకి మారారు అంటే, కన్వర్ట్ అయ్యారు అంటే క్రిస్టియానిటీకి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీలు అయితే బీసీఈ గాను, లేకపోతే బీసీలు అయితే ఓసీలు గాను, ఓసీలు అయితే క్రిస్టియన్ సర్టిఫికేట్ అనేది కన్ఫామ్గా తీసుకోవాలి. ఇలాంటివన్నీ తీసుకోకుండా కులాన్ని, మతాన్ని మార్చుకోకుండా క్రైస్తవ మతంలోకి మారి కూడా కులాన్ని అడ్డు పెట్టుకుని దుర్మార్గాలు చేస్తున్న రెడ్లు ఈ కల్తీ రెడ్లు అనమాట. ఎందుకంటే దేవుడికి సంబంధించి ఇప్పుడు రీసెంట్గా అనంతపురంలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కల్తీ రెడ్డి. ఒక ఆయన ఏం చేశాడంటే దేవాలయాల్లోని రథం ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టడం జరిగింది. అంటే ఒకసారి చూడండి, ఈ కల్తీ రెడ్లు దేశానికి, రాష్ట్రానికే కాదు, దేవాలయాలకి, దేవుళ్ళ రథాలకి కూడా ఎంత హాని చేస్తున్నారు అనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి.